ఓకే, సో నెక్స్ట్ సాంగ్ పాడడానికి మరొకసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఎస్పి చరణ్ గారిని అండ్ ఆర్ లిటిల్ సింగర్స్. ద బ్యూటిఫుల్ కోరస్ ఈ సినిమా కోసం పాడినటువంటి ఆ అందమైన పిల్లల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎస్, చరణ్ గారితో పాటు ఈ అందమైన పిల్లలు కూడా ఈరోజు పాటలు పాడబోతున్నారు. ఐ ఆల్ రెడీ? నా చెల్లెమ్మలు వెళ్ళండి. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదేలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి. నదిలా దూకేటి నీ పైట సహజ గుణం, పులిలాగాగుండి వేటాడే పడుసుతనం. దాసోహమందిన ప్రపంచమే అదంత నీదై. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా, విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా. అందం నీ ఇంత చేస్తోంద ఊడిగమే, యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే. దాసోహమందిన ప్రపంచమే అదంత నీదై. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అంటే కొన్ని మ్యూజిక్ సోల్ టచింగ్ అంటారు కదా, అలాంటి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు విశాల్ గారు. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. అంతే అందంగా చరణ్ గారు. అండ్ పిల్లలకి గట్టిగా ఒక్కసారి చప్పట్లు. సూపర్ సూపర్ సింగింగ్. అండ్ ఈ సాంగ్ ఇంత అందంగా రాసిన కృష్ణకాంత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. కృష్ణకాంత్ గారు, బ్యూటిఫుల్ లిరిక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్రీన్ వచ్చేసింది, అలాగే రామ్, సీత అందరూ సిద్ధంగా ఉన్నారు. విశాల్ గారు నెక్స్ట్ పాట పాడడానికి రెడీగా ఉన్నారు. కానీ విష్ణు శర్మ గారు ఇక్కడ రాకపోతే కార్యక్రమం సంపూర్ణం అవ్వదు. కాబట్టి మన సుమంత్ గారు ఇన్వైటింగ్ విష్ణు శర్మ ఆన్ స్టేజ్ ప్లీజ్.
వెల్కమ్. Good to be here. ఈ ఎపిక్ మూవీలో విష్ణు శర్మ గారి పాత్ర ఏంటి తెలుసుకోవాలి అంటే థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అని మీరు చెప్తారు. Vishnu Sharma's character, nobody knows nothing. డస్ విష్ణు శర్మ నోస్? See, that man who's laughing there, Mr. Hanu Raghavapudi, అప్పుడప్పుడు ఆయనకు కూడా తెలియదు. నేను కరెక్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ఆయన క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ అంటారా ఇది? అంటే ఇది చాలా కష్టమైన, ఎలా రాశారో కూడా నాకు అర్థం కాదు ఈ క్యారెక్టరు. ఓకే, బట్ ఇది నా ఒళ్ళో పడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్వప్న. ఓకే, సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అండి. సినిమా సంగీతానికి సంబంధించిన సెలబ్రేషన్ ఈరోజు జరుగుతుంది కాబట్టి వీఆర్ జస్ట్ రిమెంబరింగ్ మనం ఆల్సో హియర్. యా ఎస్, విచ్ వాజ్ అ మ్యూజికల్. ఇలాంటి మ్యూజికల్ నైట్ ఐ థింక్ ఆ ట్రెండ్ మనంతో స్టార్ట్ చేసాం ఐ థింక్ 2014లో. సో స్వప్న ఇస్ కాపీయింగ్ ఇట్ ఫ్రమ్ మై సిస్టర్. కానీ ఆయన మాత్రం అసలు ఎలాంటి కాపీ లేకుండా ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చారు. వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఫేవరెట్ సాంగ్ తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇంత అందంగా. ఈ పాటలో ఈ చిల్డ్రన్స్ కోరస్ ఐ థింక్ ఇస్ గోయింగ్ టు బికమ్ లైక్ అన్ యాంథమ్. ఐ పర్సనలీ ఫీల్ దట్. Thank you so much, Sumanth Garu. And we'll be seeing you on August 5th in theatres. Requesting you to please be seated and enjoy the show. Thank you. Thank you, Andy. Tiger in. Charlie, come in. Charlie reporting, sir. 500 meters northeast from base. కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ముగింపు కాదు. దిస్ ఇస్ బ్రిగేడియర్ విష్ణు శర్మ, మద్రాస్ రెజిమెంట్. నెక్స్ట్ సాంగ్ మనం వినబోతుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి అందమైన పాట. ఇందులో ఒక బ్యూటిఫుల్ లైన్ కూడా రాశారు. ఎన్ని తరాలు మారినా సరే ఈ ప్రేమ మారదు అనే అర్థం వచ్చేలాగా ఒక లైన్ ఉంది. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు కూడా ఎన్ని తరాలు మారినా సరే మనం మర్చిపోలేము, ఆయనని కూడా మనం మర్చిపోలేము. సో రిమెంబరింగ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ బ్యూటిఫుల్ సాంగ్ని వేదిక మీద పాడడానికి విశాల్ గారితో పాటు వారి సతీమణిని కూడా ఆహ్వానిస్తున్నాము. సింధూరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, వీడువని ముడిది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా, జత సాక్షిగా, ప్రణయమునేలగా సదా, కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళ ముందు పారాడగా, కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళ ముందు పారాడగా. చుట్టూ ఎవరు ఉండరుగా, కిట్టని చూపులుగా, చుట్టాలంటూ కొందరుండాలిగా, దిక్కులు
తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నులోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా కన్నులోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళ ముందు పారాడగా బ్యూటిఫుల్ కోరస్, బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రైజేషన్ అండ్ వండర్ఫుల్ సింగింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వావ్, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఈ అందమైనటువంటి పాటని ఇలా పాడుతుంటే మీకేమనిపిస్తుంది? నిన్న జరిగినటువంటి గొడవ మర్చిపోవాలనిపిస్తుంది. Originally Anurag garu sang the song. బట్ టుడే హౌ డస్ ఇట్ ఫీల్? I wanted to sing the song. యూ వాంటెడ్ టు సింగ్? ఓ, లేకపోతే మీకు రాత్రి ఫుడ్ ఉండదు. సింధూరి గారు, I felt very happy singing with him as well. And it's been a great experience working on this movie. And thank you so much to Swapna, Ashwini Dutt garu, Hanu sir. So much. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇద్దరిని చూస్తేనే అనిపిస్తుంది సంసారం అనేది ఒక పాటలాగా ఉంటుంది, అలా సాగిపోవాలి అని. ఎంత బాగుందో, సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ లాస్ట్లో మీరు ఇచ్చిన కథక్ బీట్కి ఆల్మోస్ట్ నందిని రెడ్డి గారు కూడా డాన్స్ చేయాలనిపించింది, అంత బాగుండింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్లోకి మనం వెళ్ళే ముందు ఆల్మోస్ట్ మన కాస్ట్ అంతా రెడీగా ఉన్నారు, మన డైరెక్టర్ గారు రెడీ, ఎవ్రీబడి ఈజ్ రెడీ. ఈరోజు ఇక్కడికి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. ఇక్కడ పుట్టినటువంటి ఈ బిడ్డ అక్కడ పుట్టినటువంటి బిడ్డకి వెల్కమ్ చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు. అమ్మో, కొంచెం ఎక్కువైనట్టుంది. ఓకే, అంటే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఇతనిని చూసి ఎవడే ఇతను అన్నారు. అర్జున్ రెడ్డితో మనవాడి సత్తా ఏమిటో చూపించేశాడు. ఇక లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగేసిన ద విజయ్ దేవరకొండ.